కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపాలిటీ కేంద్రంలో ఆగ్రవ్ చైర్మన్ కాసుల బాలరాజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. బాన్సువాడ మున్సిపాలిటీ 19వ వార్డుల కౌన్సిలర్లు చైర్మన్ పీఠం కాంగ్రెస్కే దక్కుతుందని కాసుల బాలరాజ్ అన్నారు. ఏనుగు రవీందర్ రెడ్డి వర్గంలోని కొందరు కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని బీఆర్ఎస్ పార్టీలో చేరామని ఒక ప్రకటనలో చెప్పినప్పటికీ వారు నిజమైన కాంగ్రెస్ వాదులు కారన్నారు. కాంగ్రెస్ పార్టీలో వారు ఎప్పుడూ చేరలేదని, కాంగ్రెస్ పార్టీకి వారికి ఎలాంటి సంబంధం లేదని, కాంగ్రెస్ పార్టీని గత 20 సంవత్సరాలుగా పార్టీ ఇన్ఛార్జిగా, నియోజకవర్గ ఇన్ఛార్జిగా తానే ఉన్నారని, వారికి ఏ రోజు కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలో తీసుకోలేదన్నారు. ఏనుగు రవీందర్ రెడ్డి ఆయనకు ఒక పార్టీ అంటూ ఏదీ లేదని, సర్పంచ్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపినట్లు తెలుసని అన్నారు. భవిష్యత్తులో కూడా మరి బీఆర్ఎస్ పార్టీ అసలు లేనే లేదు కాబట్టి ఖచ్చితంగా 19 సీట్లు కూడా గెలిచి మరి నిన్న నాకు చైర్మన్గా ప్రకటించడం జరిగింది. మరి గతంలో నేను సర్పంచ్గా ఇక్కడ వినలేని సేవలు అందించిన, ఎంపీపీగా పనిచేసిన, మార్కెటింగ్ చైర్మన్గా పనిచేసిన, మరి దాని గుర్తింపుగా ప్రజల్లో మరి మంచి స్పందన ఉంది కాబట్టి ఆ స్పందనను ఓర్చుకోలేక మేము ఏదో విధంగా కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లాలనే ప్రయత్నం తప్ప వాళ్ళు ఏం అయ్యేది లేదు. కేటీఆర్ అసలు ఏమీ తెలియదు. ఇవాళ కొంతమంది ఏమంటారు, కేటీఆర్ వచ్చి ప్రచారం చేస్తున్నాడు. చేయండి, కేటీఆర్ రాండి, కేసీఆర్ రాండి, మేమేం భయపడేది ఉంది. వాళ్ళు అసలు ఈరోజు బయటకు వెళ్తలేరు కేసీఆర్. మరి కేటీఆర్ వచ్చి వాళ్లకు మరి ప్రచారం చేస్తే మంచిదే, డిపాజిట్ మొత్తం పోతుంది, చిక్కేస్తుంది. అలా మా అభ్యర్థులు గెలుస్తారని చెప్పి మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం. కాకపోతే నిన్న ప్రెస్ మీట్లో కేటీఆర్ దగ్గర 5 కౌన్సిలర్లు కలిసి బాన్సువాడలో కాంగ్రెస్ పని అయిపోయింది అన్నట్టు వార్తలు రావడం దురదృష్టకరం. కలిసింది 5 గారు ముగ్గురే, అది మాజీ కౌన్సిలర్లు, మా కాంగ్రెస్ వాళ్ళు కారాలు. ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం మనుషులు, మా వర్గల్ కాంగ్రెస్ మనుషులు.